ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ అలాగే వాటిని ఉపయోగించి స్ట్రక్చర్స్తో ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, అంతా చూసి కూడా వాళ్ళు సహాయం చేయలేదు. ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ ఎవ్రీథింగ్ దే డిడ్ంట్ హెల్ప్. నెంబర్ 2, అంతా చూసి కూడా మీరేం అడగరేంటి. వై డోంట్ యూ ఆస్క్ ఎనీథింగ్ ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ ఎవ్రీథింగ్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, మీరు ఎవరో ఒకరికి ఫోన్ చేయాల్సింది. నెంబర్ 2, నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయితే మీరు వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి ఎక్కడో చోట. సో వీటిని మనం డే టు డే లైఫ్లో తరచుగా ఉపయోగించి మాట్లాడుతూ ఉంటాం కదా. వీటిని స్ట్రక్చర్స్ ఉపయోగించి ఇంగ్లీష్ ఎలా ఈజీగా మాట్లాడచ్చో చూద్దాం. ఎప్పుడో కప్పుడు, సమ్ టైమ్ ఆర్ ద అదర్. సో దీన్ని ఉపయోగించడానికి స్ట్రక్చర్ సమ్ టైమ్ ఆర్ ద అదర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఎప్పుడో కప్పుడు అతను తన తప్పు తెలుసుకుంటాడు. సమ్ టైమ్ ఆర్ ద అదర్ హీ విల్ నో హిస్ మిస్టేక్. సో ఈ సెంటెన్స్లో సమ్ టైమ్ ఆర్ ద అదర్ కామన్గా వచ్చే మాట. హీ అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, నో అనేది V1, హిజ్ మిస్టేక్ అనేది ఆబ్జెక్ట్. ఎప్పుడో ఒకప్పుడు నీకు నిజం తెలుస్తుంది. సమ్ టైమ్ ఆర్ ద అదర్ యూ విల్ నో ద ట్రూత్. నెక్స్ట్ వన్, ఎవరో ఒకరు, సమ్ వన్ ఆర్ ద అదర్. సో దీన్ని ఉపయోగించడానికి స్ట్రక్చర్ సమ్ వన్ ఆర్ ద అదర్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఈ స్ట్రక్చర్లో వర్బ్ అనేది మనం మాట్లాడే కాలాన్ని బట్టి V2, V3 కూడా అవ్వచ్చు, గమనించండి. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఎవరో ఒకరు నీకు తప్పక సహాయం చేస్తారు. సమ్వన్ ఆర్ ద అదర్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఎవరో ఒకరు అతనికి గుణపాఠం నేర్పిస్తారు. సమ్వన్ ఆర్ ద అదర్ విల్ టీచ్ హిమ్ ఏ లెసన్. ఈ సమ్వన్ ఆర్ ద అదర్తోనే గతంలో జరిగిపోయిన దానితో స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ సమ్వన్ ఆర్ ద అదర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్స్. నువ్వు ఎవరో ఒకరిని దీని గురించి అడగాల్సింది. యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ సమ్వన్ ఆర్ ద అదర్ అబౌట్ దిస్. ఫంక్షన్కి ఎవరో ఒకరు వెళ్ళాల్సింది. సమ్వన్ ఆర్ ద అదర్ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద ఫంక్షన్. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, మీరు ఎవరో ఒకరికి ఫోన్ చేయాల్సింది. నెక్స్ట్ వన్, ఏదో ఒకటి, సంథింగ్ ఆర్ ద అదర్. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ing ప్లస్ సంథింగ్ ఆర్ ద అదర్. ఈ V1 ingనే V4 అని కూడా అంటారు. ఎగ్జాంపుల్స్. నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటావు. యూ ఆల్వేస్ కీప్ ఆన్ ఈటింగ్ సంథింగ్ ఆర్ ద అదర్. నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. యూ ఆల్వేస్ కీప్ ఆన్ స్పీకింగ్ సంథింగ్ ఆర్ ద అదర్. ఇప్పుడు మీ క్వశ్చన్, నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. లాస్ట్ వన్, ఎక్కడో చోట, సమ్వేర్ ఆర్ ద అదర్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను ఎక్కడో చోట రూమ్ తీసుకుంటాను. ఐ విల్ టేక్ రూమ్ సమ్వేర్ ఆర్ ద అదర్. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక చోటికి వెళ్తూ ఉంటారు. దే ఆల్వేస్ గో సమ్వేర్ ఆర్ ద అదర్. సో గైస్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. If you like my video, please do like, share and subscribe and press the bell icon button to get our notifications. And please post your valuable comments in the comment section. Thanks for watching and for your support. See you in the next video.